మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు 70వ జన్మదిన వేడుకలు సదాశివపేట్ పట్టణంలోని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చింతా సాయినాథ్, ఎంపీటీసీలు సత్యనారాయణ, మాధవ్ రెడ్డి, సునీత సుధాకర్, అహ్మద్, సంతోష్ గౌడ్, మాజీ సర్పంచ్లు నవీన్, లక్ష్మారెడ్డి, రాములు, అశోక్, నగేష్, సలావుద్దీన్, నరేష్ గౌడ్, హనుమంత్ రెడ్డి, శేఖర్, మండల పార్టీ నాయకులు యాదాగౌడ్, చోటు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ఉద్యమ నేత, రాష్ట్ర ప్రదాత, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఇందులో పాల్గొన్నటువంటి రాష్ట్ర యువ నాయకులు పెద్దలు చింతా సాయన్న గారు, అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు అంజన్న గారు, మరియు ఎంపీపీ గారు, మరియు మండలానికి సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి 2001 నుంచి 2014 వరకు మరి అలుపెరగని పోరాటంతో రాష్ట్రాన్ని సాధించినటువంటి మన ప్రియతమ నాయకుడు చంద్రశేఖరరావు గారికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలంతా ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సును, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కాంక్షించి మరి 14 సంవత్సరాలు ఆయన పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కాబట్టి ఆయన సేవలు ఇంకా రాష్ట్రానికి ఎంతో అవసరం ఉన్నాయి, రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరం ఉన్నాయి. కాబట్టి ఆ భగవంతుడు ఆయనను ఆయురారోగ్యాలతోటి ఇంకా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండేటట్లు వరాన్ని ప్రసాదించవలసిందిగా కోరుతూ జై కేసీఆర్. చింతా ఈరోజు 4 కోట్ల జనాల ఆకాంక్ష నెరవేర్చిన ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మన జన్మదిన ఉత్సవాలు చేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ కూడా చేసుకుంటూ ఉన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ గారు మిగిలిపోతారు, ఈ భూమి ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు మిగిలిపోతుంది. పరిపాలనలో ఎటువంటి స్కీమ్స్ తెస్తే ఒక పేదవాడికి, ఒక రైతుకు, ఒక విద్యార్థికి, ఒక యువతకు మేలు జరుగుతుందో ఆయన కంటే బాగా ఆలోచించే వాళ్ళు ఇంకోరు ఉండరనుకుంటా. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులు కానీ, మా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు కానీ, మా సత్యనారాయణ గారు కానీ, సీనియర్ నాయకులు, అట్లాగే ఉద్యమకారులు యాదన్న గారు కానీ, ఎంపీటీసీలు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంతమంది ఈరోజు పాల్గొని వారి జన్మదినాన్ని ఒక వేడుకలాగా జరుపుకుంటున్నాము అంటే ప్రజల్లో ఆయన ఏ రీతిన ఆయన చేరుకున్నాడో, ప్రజల మనసుల్లో ఏ విధంగా ఆయన స్థానం సంపాదించుకుండో ఇదే నిదర్శనం. ముందు ప్రజలందరూ కూడా ఆయన వెన్నుదన్నుగా నిలబడాలని, మీ వెంబడి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ఆయన ప్రసాదించాలి మనసారా వేడుకుంటూ అందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.